హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వారంతా పక్క రాష్ట్రాల నుంచి పనుల కోసం నగరానికి వచ్చిన వారే. దూర ప్రయాణం చేసి లాడ్జిలో రెస్ట్ తీసుకుంటున్నారు. మరుసటి రోజు తమకున్న పనుల కోసం వెళ్ళడానికి సిద్ధమై నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఇంతలో ఆ రూమ్ మొత్తం దట్టమైన పొగ ఆవరించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లేపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం మానవ తప్పిదాల కారణంగా ఇంతమంది జీవితాలు అంతమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణమే ఈ ప్రమాదానికి కారణమని చేతులు దులుపుకున్నారు అధికారులు. మరోవైపు ఈ ప్రమాదానికి అసలు కారణం ఎలక్ట్రిక్ బైకులు. ఛార్జింగ్ పెట్టిన బైక్ నుండి మంటలు అంటుకోవడంతో అసలు ఈ ప్రమాదానికి కారణమైంది. తప్పు ఎవరిదైనా ప్రాణాలు పోయింది మాత్రం ఏ పాపం తెలియని అమాయకులది. ఈ జీవితానికి ముగింపు పలికే రోజు వచ్చిందంటే ఆ విధి నుండి తప్పించుకోవడమే ఎవరి వల్ల కాదు. సికింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో గత రాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం కారణంగా పై అంతస్తులో ఉన్న లాడ్జిలోని 7 పర్యాటకులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడున్న ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆపై అవి లాడ్జిలోకి వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జిలోని పర్యాటకులు ఊపిరాడక ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో 6 పురుషులు, ఓ మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుండి 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఏ హరీష్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. సికింద్రాబాద్లోని పాస్పోర్టు కార్యాలయ సమీపంలో ఓ 5 అంతస్తుల భవనం ఉంది. ఇందులోనే 4 అంతస్తుల్లో రుబీ లగ్జరీ ఫ్లైట్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో రుబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను నిర్వహిస్తున్నారు. గత రాత్రి 9 గంటల 40 నిమిషాల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుండి మంటలు చెలరేగాయి. దీంతో వాహనాల్లోని బ్యాటరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో వాహనాలు అంటుకొని మంటలు భయానకంగా ఎగిసిపడ్డాయి. ఆపై పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. రక్షించమని కేకలు వేశారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. తప్పించుకునే మార్గం కనిపించకుండా పోయింది. ఇంకోవైపు పొగ దట్టంగా కమ్మేయడంతో ఊపిరాడక పర్యాటకులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలో 7 పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు అంటుకొని 4 చనిపోయారు. కిందికి దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన 3 ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోటల్ గదుల్లో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో రక్షించారు. క్షతగాత్రులను సికింద్రాబాద్లోని గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించే అవకాశం ఉండడంతో వాటిని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు, ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. भैया पीछे आ जाओ प्लीज, पीछे आ जाओ भैया, पीछे आ जाओ, बोले तो बात सुनो, पीछे आ जाओ, बोले तो समझ में नहीं आ रहा, चलो आए नहीं है, पीछे जाओ। हेलो
हमारे पास जो इंफॉर्मेशन आया फायर डिपार्टमेंट के पास में 9:37 हमारे पास विद इन 2-3 मिनट हमारी गाड़ियाँ पहुँच गई थी यहाँ पे। उसका ऑलरेडी फायर कम थी लेकिन स्मोक ज़्यादा था यहाँ पे। तो फिर हमारे लोगों ने ड्रोन को साइंटिस्ट जो हमारे जो है हाइड्रोलिक प्लेटफॉर्म उसको भी लेके आए एंड उसके थ्रू दुख की बात है, अफसोस की बात है। इसके लिए जो भी हो सका हमारा फायर डिपार्टमेंट द्वारा सहायता जरूर सपोर्ट हमारी फायर అంటే ఫైర్ జరగలేదు కొంచెం ధుమా ఎక్కువ వచ్చింది దుమ్ము వచ్చింది చాలా ఇన్సిడెంట్ జరిగింది చాలా సీరియస్లీ ఇన్సిడెంట్ జరిగింది చాలా మంది అంటే శ్వాస లేకుండా హాస్పిటల్ వెళ్తున్నారు ఇంతమంది చనిపోయారు ఇంతమంది రిపోర్ట్ అయితే 4-5 మెంబర్స్ చనిపోతున్నారు హాస్పిటల్ పోయిన తర్వాత ఫైర్ సేఫ్టీ ఇంప్లిమెంట్ ఫైర్ అంటే ఫైర్ జరగలేదు దుమ్ము వచ్చిన తర్వాత ఇందులో స్కూటర్స్ ఉంది 30 ఎట్లా జరిగింది ఎట్లా దుమ్ము వచ్చింది ఫైర్ ఎట్లా అయింది కిందకి అది ఎంక్వైరీ చేస్తున్నారు. వారిద్దరూ హాస్పిటల్లో ఏఎన్ఎంలుగా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణ భర్తకు భారం కాకుండా తమ వంతు సాయం కోసం ఉద్యోగం చేస్తున్నారు. గద్వాల్ సమీప గ్రామంలో ఉండే వారిద్దరూ రోజు గద్వాల్ పట్టణానికి చేరుకొని విధులు నిర్వర్తిస్తారు. ఉరుకులు పరుగుల జీవితంలో తమ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నారు. రోజులాగే డ్యూటీకి బయలుదేరిన వారికి తమతో పాటు పనిచేసే మహేశ్వర్ రెడ్డి కలిశారు. ఆ ముగ్గురు కలిసి బైక్ పై బయలుదేరారు. రయ్యమని దూసుకుపోతున్న బైకు బ్రేకులు వేయాలని మర్చిపోయాడు అతను. ఎదురుగా వస్తున్న బస్సుకు ఢీ కొట్టాడు. మహేశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళ చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందారు. రూల్స్ మాట్లాడే ప్రతి వాడు రోడ్డు ఎక్కగానే తనకు మాత్రం నిబంధనలు వర్తించు అన్నట్లు ప్రవర్తిస్తారు. ఒక్క వ్యక్తి తొందరపాటుతో 2 నిండు జీవితాలు ఆవిరైపోయాయి. అంతేకాదు మృతి చెందిన వారి పిల్లలు అనాథలయ్యారు. వ్యూవర్స్, ఒకసారి ఆలోచన చేయండి. మీరు నెమ్మదిగా వెళ్తే ఒకవేళ పోతే ఉద్యోగం పోతుందేమో, బట్ వేగంగా వెళ్తే మీ జీవితమే పోతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో డీసీఎం వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఐజాకు చెందిన మహేశ్వర్ రెడ్డి, చంద్రకళ, మంజుల ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై గద్వాల నుండి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లే క్రమంలో గోశాల వద్ద ముందుగా వెళ్తున్న ఓ డీసీఎంను ఓవర్టేక్ చేశారు. అదే సమయంలో వనపర్తి నుండి గద్వాలకు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టగా వాహనం నడిపే వ్యక్తి మహేశ్వర్ రెడ్డితో పాటు చంద్రకళ అనే మహిళ మృతి చెందింది. గాయపడ్డ మంజులను వైద్య చికిత్స నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చంద్రకళ ఐజాపట్నం టీచర్స్ కాలనీకి చెందింది. గద్వాలలోని శుభకర హాస్పిటల్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2 వీలర్ నడుపుతున్న మహేశ్వర్ రెడ్డి గూడిదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా గాయపడ్డ మంజులను తనగల గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. खूब वगैरह
చెప్పండి ఏమైంది? ఏం లేదన్న, వచ్చేసి చనిపోయిన సాహితి నా భార్య. ఇంటి ముందు సీరియస్ అయ్యి కరువు తీసుకుపోయినవి. ఆ బాబు వచ్చేసి తనగల. ఆ బాబు వచ్చేసి బాబు వచ్చేసి ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు కలిసి మా బీచ్పల్లి పోతున్నారు. శనివారం కాదు, బీచ్పల్లి పోతుంటే బస్సు యాక్సిడెంట్ అయింది. అది నాకు తెలిసిన సిచ్యువేషన్. ఇప్పుడు వచ్చిన వీళ్ళకి ఎట్లా ఎవరెవరు చనిపోయింది? ఇప్పుడు సాహితి చనిపోయినా, ఆ బాబు ఒకరు చనిపోయినాడు. అంటే నా వైఫ్ ఆ పిల్లవాడు. నా దాదా వచ్చేసి మంజు అని చెప్పి ఆ బాబా సీరియస్ ఉంటే కరువు తీసుకెళ్ళి చేసింది. నా ఏమంటారు ట్రైనింగ్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ శుభకర్ అనేది ఉంది కదా, అక్కడ డ్యూటీ చేస్తుంది. ఇవాళ కూడా డ్యూటీ ఉందని చెప్పి వచ్చిండ్రు. ఇవాళ డ్యూటీ ఉంది, వచ్చింది. ఏమంటే టైం ఉంది కాబట్టి ప్రతి శనివారం పోతుంది. ఎప్పుడు పోయినా బస్సు పోతుంది. అలా అనుకోకుండా తొందరగా పోయి రావచ్చు కదా అని చెప్పి ఈ వెహికల్ ఎక్కిపోవడం వల్ల ఇలా జరిగింది. ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం అందరికీ సరదాగానే ఉంటుంది. కొంతమందికి ఆ పిచ్చి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఉంటే పర్వాలేదు. బట్ హద్దులు దాటితేనే ప్రమాదం వస్తుంది. ప్రమాదం అంచుల్లోకి వెళ్ళి చెలగాటం ఆడుతున్నారు కొంతమంది యువకులు. హైదరాబాద్లో వినాయక పూజలు చేసి శ్రీశైలం డ్యాంలో నిమజ్జనం చేయడానికి వెళ్ళిన 6 స్నేహితులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తూ డిండి ప్రాజెక్టు వద్ద ఆగిపోయారు. వరద ప్రవాహంతో పొంగిపోతున్న నీటి వద్ద సెల్ఫీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా మనోజ్ అనే యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు. అంతే, కాలు జారి నీటిలో గలతాడు. మరో 2 గంటల్లో తమ బిడ్డ ఇంటికి వస్తాడని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు కొడుకు వికత జీవిగా రావడంతో కుప్ప కూలిపోయారు. కేవలం ఒక్క సెల్ఫీ కోసం ఎంతో విలువైన జీవితం అంతం చేసుకున్నాడు. ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా కూడా మన యువతలో ఏం మాత్రం మార్పు రావడం లేదు. నిప్పుతో నీటితో తమాషా చేయొద్దని పెద్దలు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తించుకోండి. నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్లోని ఎర్రగడ్డకు చెందిన మనోజ్ సెల్ఫీ దిగుతుండగా కాలు జారి కాల్వలో గల్లంతయ్యాడు. 6 స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం చీకటి పడడంతో పాటు మోస్తారు వర్షం కురుస్తున్న కారణంగా గాలింపు నిలిపివేశారు. ఈరోజు ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టగా మనోజ్ మృతదేహం లభించింది. మృతుని తండ్రి శ్రీహరి శోక సంద్రంలో మునిగాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తల్లిదండ్రులకు అప్పచెప్పనున్నట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి పోలీసులు తెలిపారు. మన దేశంలో తరతరాలుగా సాగుతున్న మతోన్మాద కులోన్మాద హత్యలు ఈ ఆధునిక కాలంలో కూడా ఆగడం లేదు. కులం మతం మత్తులో ఇంకా అనేక మంది జోగుతూనే ఉన్నారు. తరాలు మారినా తలరాతలు మార్చుకోలేకపోతున్నారు. కడుపున పుట్టిన బిడ్డ నచ్చిన వాడితో కాపురం చేస్తారంటే కాల యముడ్లా మారుతున్నారు. కుల పిచ్చితో కన్న కూతుర్ని కడ తీర్చడానికి కూడా వెనకాటం లేదు కసాయి తండ్రులు. అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుంటానన్న కూతుర్ని రోకలి బండితో కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి. కూతురు నచ్చిన వాడితో సంతోషంగా ఉంటానంటే ఆనందించాల్సిన వారు ఆవేశాలతో గుండెల మీద పెరిగిన బిడ్డలన్న ప్రేమ కూడా కనికరం లేకుండా పేగుబంధాన్ని తెంచుతున్నారు. కుల మతాలు అనేవి మనము రాసుకున్నవే. చెరిపేస్తే చెరిగిపోయే వాటి కోసం జీవితాలను పణంగా పెట్టకండి. మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ జీవితంలో పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి హాయిగా సంతోషంగా జీవించండి. దేశంలో తరతరాలుగా సాగుతున్న మతోన్మాద కులోన్మాద హత్యలు ఈ ఆధునిక కాలంలో కూడా ఆగడం లేదు. కుల మతాలకు అతీతంగా మన రాజ్యాంగం రాసుకున్నప్పటికీ అనేక మంది దాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అనంతపురంలో అలా కులోన్మాదంతో రెచ్చిపోయిన ఓ తండ్రి కన్న బిడ్డను హత్య చేశాడు. అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. చెర్లపల్లిలో కూతురిని రోకలి బండతో కొట్టి చంపాడు ఓ తండ్రి. కూతురు స్వాతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ వ్యవహారంపై తండ్రి గురప్పకు స్వాతికి అనేక సార్లు గొడవ జరిగింది. నిన్న కూడా ఇదే విషయమై వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గురప్ప కూతురిని కొట్టి చంపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వారిద్దరూ అన్నదమ్ములు చిన్నతనం నుండి కలిసి పెరిగారు. స్నేహితుల్లా కష్ట సుఖాలు పంచుకున్నారు. పెళ్లిళ్ళు కావడంతో వేరు కాపురాలు పెట్టుకున్న ప్రతిరోజు వారి సంతోషాలు సమస్యలు చెప్పుకొని ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఇందులో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తమ్ముడు ప్రతాప్ భార్య అకాల మరణం చెందింది. ఒంటరిగా ఉన్న తమ్ముడిని చూస్తే తట్టుకోలేకపోయాడు అన్న బాలాజీ తమ్ముడిని తన ఇంట్లో ఉంచుకొని అతని బాధలో భాగం పంచుకునేవాడు. బట్ నిలువెల్లా విషయంతో ఉన్న తమ్ముడిని గుర్తించలేకపోయాడు. ఆ అన్న ఆదరించి హక్కును చేర్చుకుంటే వావు వరుసలు మర్చిపోయి తల్లి లాంటి వదంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ కామాంధుడు. ఓ రోజు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన బాలాజీ తన భార్యతో తమ్ముడు ప్రకాష్ ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశం ఆపుకోలేక కర్రతో తమ్ముడు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు ఆ నరరూప రాక్షసుడు. ప్రేమతో ఆదరిస్తే సొంత అన్న అనే విశ్వాసం కూడా లేకుండా బరి తెగించిన ఆ నీచుడికి తగిన శిక్షే పడిందని అంటున్నారు కాకువారిపాలెం గ్రామ ప్రజలు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వేళ్లపాలెం పంచాయతీ పరిధిలోని కాకువారిపాలెం గ్రామంలో అనుమానంతో అన్న తమ్ముణ్ణి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అద్దెపల్లి బాలాజీ ప్రతాప్ ఇద్దరు సోదరులు కాకువారిపాలెం గ్రామంలో జీవిస్తున్నారు. 10 నెలల క్రితం తమ్ముడు ప్రతాప్ భార్య చనిపోవడంతో అన్న బాలాజీ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అన్న భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. నిన్న రాత్రి ప్రతాప్ తన భార్యతో కలిసి ఉండడం చూసిన బాలాజీ కర్రతో ప్రతాప్ తలపై తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సో వివర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.